Hello all, how are you doing? I hope you're doing good. You're watching ET Chat YouTube channel. I'm Prasad. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జనరల్గా బై ద టైమ్, బై, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీటిని టైం ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్గానే చాలామంది ట్రీట్ చేస్తుంటారు. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా వీటి యొక్క యూసేజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈరోజు ఈ టైం ఎక్స్ప్రెషన్ వర్డ్స్ అనేటువంటి మీన్స్ బై ద టైమ్, బై, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీటి యొక్క మీనింగ్స్ ఎలా ఉంటాయి అండ్ వీటిని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ నోటీస్ హియర్ బై ద టైమ్ అనే ఈ టైం ఎక్స్ప్రెషన్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక పని చేసే సమయానికి లేదా చేసేసరికి లేదా చేసే లోపు లేదా చేసే లోపే అని వచ్చే సందర్భంలో మనం ఈ బై ద టైమ్ అనే టైం ఎక్స్ప్రెషన్ వర్డ్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ బైని మనం ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక సమయం కల్లా అంటే ఏదైనా ఒక టైం కల్లా అని వచ్చే సందర్భంలో ఈ బై యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిఫోర్ని ఏదైనా ఒక పని చెయ్యక ముందే లేదా జరగక ముందే అని వచ్చే సందర్భంలో ఈ బిఫోర్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ను మనం ఏదైనా ఒక పని చేసిన తరువాతే అని వచ్చే సందర్భంలో ఈ ఆఫ్టర్ అనే టైం ఎక్స్ప్రెసింగ్ వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బై ద టైం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం నేర్చుకుందాం. రైట్, మీరు ఇక్కడికి వచ్చే సమయానికి అతనికి సన్మానం చేసేసి ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చే సమయానికి అతనికి సన్మానం చేసేసి ఉంటారు. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు నోటీస్ చేసినట్లయితే మీరు ఇక్కడికి వచ్చే సమయానికి అంటే ఏదైనా ఒక పని చేసే సమయానికి లేదా జరిగే సమయానికి మరొక పని జరిగి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చే సమయానికి అనేది ఒక సిచ్యువేషన్, అతనికి సన్మానం చేసేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చే సమయానికి అనేదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతనికి సన్మానం చేసేసి ఉంటారు. హీ విల్ హ్యావ్ బిన్ ఫెలిసిటేటెడ్. హీ విల్ హ్యావ్ బిన్ ఫెలిసిటేటెడ్ అంటే అతనికి సన్మానం చేసేసి ఉంటారు. ఎప్పుడు? బై ద టైమ్ యూ కమ్ హియర్. బై ద టైమ్ యూ కమ్ హియర్ అంటే మీరు ఇక్కడకు వచ్చే సమయానికి. సెకండ్ ఎగ్జాంపుల్, నువ్వు స్కూల్కి వెళ్ళేలోపు లేదా వెళ్ళేలోపే ఫస్ట్ పీరియడ్ని పూర్తి చేసేసి ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్ళేలోపే ఫస్ట్ పీరియడ్ని పూర్తి చేసేసి ఉంటారు. సో ఇక్కడ కూడా వెళ్ళేలోపు అంటే ఏదైనా పని జరిగేలోపు లేదా జరిగేలోపే అనేది ఒక సిచ్యువేషన్, ఫస్ట్ పీరియడ్ని పూర్తి చేసేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఈ సెకండ్ సిచ్యువేషన్ని అగైన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ పాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాసివ్ వాయిస్ని ఎందుకు అంటున్నాను? ఫస్ట్ పీరియడ్ని పూర్తి చేసేసి ఉంటారు అంటే ఇక్కడ ఆ ఫస్ట్ పీరియడ్ని పూర్తి చేసేటటువంటి సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడటం లేదు. ఓన్లీ నేను పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? ఫస్ట్ పీరియడ్ని. ఓకే, ఫస్ట్ పీరియడ్ని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. దేని ఇంగ్లీష్లో ఫస్ట్ పీరియడ్ విల్ హ్యావ్ బిన్ కంప్లీటెడ్. ఫస్ట్ పీరియడ్ విల్ హ్యావ్ బిన్ కంప్లీటెడ్ ఎప్పుడు? బై ద టైమ్ యూ గో టు స్కూల్. బై ద టైమ్ యూ గో టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళేలోపు ఫస్ట్ పీరియడ్ని పూర్తి చేసేసి ఉంటారు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, మనం లెటర్ని టైప్ చేసేసరికి మేనేజర్ వచ్చేసి ఉంటారు. మనం లెటర్ని టైప్ చేసేసరికి మేనేజర్ వచ్చేసి ఉంటారు. సో ఇక్కడ కూడా మనం లెటర్ని టైప్ చేసేసరికి అనేది ఒక సిచ్యువేషన్, మేనేజర్ వచ్చేసి ఉంటారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ఇలా ఏదైనా పని చేసేసరికి అండ్ చేసే లోపు చేసే సమయానికి అని వచ్చే సిచ్యువేషన్లో మనం ఈ బై ద టైం అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ అగైన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. మేనేజర్ వచ్చేసి ఉంటారు. మేనేజర్ విల్ హ్యావ్ కమ్. మేనేజర్ విల్ హ్యావ్ కమ్ ఎప్పుడు? బై ద టైమ్ వీ టైప్ ద లెటర్. బై ద టైమ్ వీ టైప్ ద లెటర్ అంటే మనం లెటర్ని టైప్ చేసేసరికి మేనేజర్ వచ్చేసి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బై గురించి చూద్దాం. ఈ బైని మనం ఏదైనా ఒక పని చేసే కల్లా లేదా జరిగే కల్లా అని వచ్చే సందర్భంలో ఈ బై అనే టైం ఇండికేటర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, రేపు సాయంత్రం కల్లా నేను హైదరాబాద్లో ఉంటాను. రేపు సాయంత్రం కల్లా నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈ ఎగ్జాంపుల్లో ఏదైనా ఒక పని చేసే కల్లా, సో రేపు సాయంత్రం కల్లా అంటే ఒక టైం కల్లా రేపు సాయంత్రం కల్లా నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఇక్కడ కూడా రేపు సాయంత్రం కల్లా అనేది ఒక సిచ్యువేషన్, నేను హైదరాబాద్లో ఉంటాను అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ అగైన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ ఎప్పుడు? బై టుమారో ఈవినింగ్. బై
టుమారో ఈవినింగ్. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ బై టుమారో ఈవినింగ్. అంటే రేపు సాయంత్రం కల్లా నేను హైదరాబాద్లో ఉంటాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ హియర్, అక్టోబర్ కల్లా అతను ఇంగ్లీష్ నేర్చుకునేసి ఉంటాడు. అక్టోబర్ కల్లా అతను ఇంగ్లీష్ నేర్చుకునేసి ఉంటాడు. సో అక్టోబర్ కల్లా ఏదైనా ఒక సమయం కల్లా ఒక సిచ్యువేషన్ అతను ఇంగ్లీష్ నేర్చుకునేసి ఉంటాడు. సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో హీ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. హీ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ నేర్చుకునేసి ఉంటాడు. ఎప్పటికల్లా? బై అక్టోబర్. బై అక్టోబర్ అంటే అక్టోబర్ కల్లా అతను ఇంగ్లీష్ నేర్చుకునేసి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిఫోర్. ఈ బిఫోర్ అనే టైం ఎక్స్ప్రెషన్ వర్డ్ని ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక పని జరగక ముందే లేదా అవ్వక ముందే అని వచ్చే సందర్భంలో మనం ఈ బిఫోర్ అనే టైం ఇండికేటర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, బెల్ మోగక ముందే విద్యార్థులను హాల్లోకి అనుమతించారు. బెల్ మోగక ముందే విద్యార్థులను హాల్లోకి అనుమతించారు. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా ఒక పని జరగక ముందే, బెల్ మోగక ముందే విద్యార్థులను హాల్లోకి పంపించారు లేదా అనుమతించారు. సో ఈ విద్యార్థులను హాల్లోకి అనుమతించారు అనేదాన్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ బెల్ మోగక ముందే అనేదాన్ని తర్వాత ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఈ సెకండ్ సిచ్యువేషన్ని, సెకండ్ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ఈ ఫస్ట్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను హాల్లోకి అనుమతించారు. స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ అలౌడ్ ఇన్ టు ద హాల్. స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ అలౌడ్ ఇన్ టు ద హాల్. సో విద్యార్థులను హాల్లోకి అనుమతించారు. ఎప్పుడు? బిఫోర్ ద బెల్ ర్యాంగ్. బిఫోర్ ద బెల్ ర్యాంగ్ అంటే బెల్ మోగక ముందే విద్యార్థులను హాల్లోకి అనుమతించారు. సెకండ్ ఎగ్జాంపుల్, వర్షం రాకముందే మేము కాలేజ్కి చేరుకున్నాము. వర్షం రాకముందే మేము కాలేజ్కి చేరుకున్నాము. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా వర్షం రాకముందే అంటే ఒక పని జరగకముందే మేము కాలేజ్కి చేరుకున్నాము, మరొక పని జరిగింది. సో ఈ సెకండ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ఈ ఫస్ట్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మేము కాలేజ్కు చేరుకున్నాము. వీ హ్యాడ్ రీచ్ టు కాలేజ్. వీ హ్యాడ్ రీచ్ టు కాలేజ్ అంటే మేము కాలేజ్కి చేరుకున్నాము. ఎప్పుడు? బిఫోర్ ఇట్ రైన్డ్. బిఫోర్ ఇట్ రైన్డ్ అంటే వర్షం రాకముందే మేము కాలేజ్కి చేరుకున్నాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని జరగక ముందే అని వచ్చే సందర్భంలో మనం ఈ బిఫోర్ అనే టైం ఇండికేటర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వర్డ్ హియర్ ఆఫ్టర్. ఈ ఆఫ్టర్ అనే టైం ఇండికేటర్ని మనం ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక పని జరిగిన తరువాతే, ఏదైనా ఒక పని జరిగిన తరువాతే మరొక పని జరిగింది అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్, టీచర్ అడిగిన తరువాతే స్కూల్ గేట్ ఓపెన్ చేశారు. టీచర్ అడిగిన తర్వాతే స్కూల్ గేట్ ఓపెన్ చేశారు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే టీచర్ అడిగిన తరువాతే అంటే ఒక పని జరిగిన తర్వాతే స్కూల్ గేట్ ఓపెన్ చేశారు, మరొక పని జరిగింది. సో ఇక్కడ ఈ ఆఫ్టర్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఒక పని జరిగిన తర్వాతే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ స్కూల్ గేట్ ఓపెన్ చేశారు అనే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ గేట్ను ఓపెన్ చేశారు. స్కూల్ గేట్ వాజ్ ఓపెన్డ్. ద స్కూల్ గేట్ వాజ్ ఓపెన్డ్ అంటే స్కూల్ గేట్ను ఓపెన్ చేశారు. ఎప్పుడు? ఆఫ్టర్ టీచర్ హ్యాడ్ ఆస్క్డ్. ఆఫ్టర్ టీచర్ హ్యాడ్ ఆస్క్డ్ అంటే టీచర్ అడిగిన తరువాతే స్కూల్ గేట్ ఓపెన్ చేశారు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ వచ్చిన తరువాతే నోట్బుక్స్ని పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ వచ్చిన తర్వాతే నోట్బుక్స్ని పంపిణీ చేశారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా ప్రిన్సిపల్ వచ్చిన తరువాతే అనేది ఒక సిచ్యువేషన్, నోట్బుక్స్ని పంపిణీ చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ అగైన్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం సింపుల్ పాస్ట్లో ఈ ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. బికాజ్ ఇక్కడ తరువాతే అంటే ఈ ఆఫ్టర్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి, బిఫోర్ వస్తేనేమో ఈ సెకండ్ సిచ్యువేషన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని మనం సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. వేరాజ్ ఇక్కడ ఆఫ్టర్ వచ్చినప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ని సింపుల్ పాస్ట్లో, ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. నోట్బుక్స్ని పంపిణీ చేశారు. నోట్బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్. నోట్బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే నోట్బుక్స్ని పంపిణీ చేశారు. ఎప్పుడు? ఆఫ్టర్ ప్రిన్సిపల్ హ్యాడ్ అరైవ్డ్. ఆఫ్టర్ ప్రిన్సిపల్ హ్యాడ్ అరైవ్డ్ అంటే ప్రిన్సిపల్ వచ్చిన తర్వాతే నోట్బుక్స్ని పంపిణీ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ పాస్ట్ యాక్షన్స్ నేను
పాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పని చేసేటటువంటి సబ్జెక్ట్ ఎవరు లేరు కాబట్టి. నోట్‌బుక్స్‌ని పంపిణీ చేశారు అంటున్నాం కానీ ఎవరు చేశారు? ఆ చేసినటువంటి సబ్జెక్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు కాబట్టి నోట్‌బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అని పాసివ్ వాయిస్‌లో సింపుల్ పాస్ట్ పాసివ్ వాయిస్‌లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా బై ద టైమ్ ఏదైనా ఒక పని జరిగే సమయానికి, చేసేలోపు, చేసేసరికి, నెక్స్ట్ బై ఏదైనా ఒక సమయం కల్లా, నెక్స్ట్ బిఫోర్ ఏదైనా ఒక పని జరగకముందే అండ్ ఆఫ్టర్ ఏదైనా ఒక పని జరిగిన తర్వాతే అని వచ్చే సందర్భంలో ఆ టైమ్ ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.